బంధువులారా, ముద్రాలు ఎక్కడుంటే అక్కడ గ్రామము పాడి పంటలతో, పండుగలతో, శుభ సంతోషాలతో పాండవులు అంటేనే ముద్రాలు, ముద్రాలు అంటేనే పాండవులు. పాండవులు ఎక్కడైతే అక్కడ పంటలు పుష్కలంగా పడుతుంది. ఆ వంశానికి చెందిన మనము ఈరోజు మంచి పండుగ చేసుకుంటున్నాం. ఈ ఆత్మగౌరవ భవన నిర్మాణం చేసుకొని పండుగ చేసుకున్న క్రమం, ఈ ఆత్మ గౌరవ భవనానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను ప్రారంభోత్సవానికి వచ్చిన అవకాశం నాకు కల్పించినందుకు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. బంధువులారా, ఈ సమావేశంలో గ్రామ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ సాగుల సత్యనారాయణ ముద్రాజు గారు, అలాగే జిల్లా కోశాధికారి నరసింహ ముద్రాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు తూపురాజు ముద్రాజు గారు, మన విఠల్ ముద్రాజు గారు, సంతోష్ ఎల్లారెడ్డి గంగారు సంతోష్ ముద్రాజు గారు, చుంకిపల్లి అధ్యక్షులు గారు, మరియు పెద్దపరపు గారు డాక్టర్ సంజీవ్ ముద్రాజు గారు, రవి ముద్రాజు గారు, అమ్మదాస్ ముద్రాజు గారు, మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, అక్కలు, అమ్మలు, అన్నలు, తమ్ములు, చెల్లెలు అందరూ కూడా పేరు పేరున జై ముద్రాజు. బంధువులారా, మీరందరూ ఒక దాంట్లో ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఈ గ్రామాల్లో రాజకీయ అధికారాన్ని చేపడుతున్నాం. మీరంతా ఒక దాంట్లో ఉండి మన బిడ్డ అయిన ముద్రాజు బిడ్డను సర్పంచ్ చేసుకోవడం, ఆ సర్పంచ్ నా జాతికి మేలు చేయాలనే ఒక క్రమం మేరకు ఆ రోజు జెండా ఎగేసిన రోజు మనకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తి చేశాను సార్, మళ్ళీ మీరు పిలుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ భవనాన్ని పూర్తి చేసి, అంటే ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షలు, ఎస్డిఎఫ్ నుంచి 5 లక్షలు, మరియు జిల్లా పరిషత్ నుంచి 5 లక్షలు, ఇలా 14 లక్షల రూపాయలు మీరు కూడా మీ సొంతంగా మీరు కూడా 3 లక్షలు ఖర్చు చేసి భవనం పూర్తి చేసేందుకు ప్రతి ముద్రాజు బిడ్డ కూడా పేరు పేరున వందనాలు, పదాలు వందనాలు. ఆత్మగౌరవం అంటే ఇది. ఆ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చెత్త కిందలో ఐక్యాలను పూర్తిగా మాట్లాడుకునే వాళ్ళం. ఈరోజు మన బిల్డింగ్ లో మనం మాట్లాడుకుంటాం. చిన్న చిన్న పరిశ్రమలు మన భవన నిర్మాణం చేసుకోవడానికి ఆస్కారం ఉంది, కూర్చోడానికి ఆస్కారం ఉంది. సాయంత్రం పూట పెద్ద మంత్రులైన ముద్రాజు అతి కూర్చుని మాట్లాడుకోవచ్చు. యువత, ఖచ్చితంగా యువత మీరు ఈ గ్రామంలో పెద్ద సంఖ్య ఉన్నారు కాబట్టి ఇక్కడ సర్పంచ్ గారు మీకు కోరుతున్నారు, పేపర్ వేయించండి, 1-2 పేపర్లు వేయించండి. మీకు బుక్స్ కూడా కొన్ని డొనేట్ చేయించాం. అక్కడ పేపర్ రోజువారీగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటు భవిష్యత్తులో ఎదురవుతున్న అనేక సవాళ్ళను మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి. అది కేవలము ఓటు ద్వారానే సాధ్యము. నేను ఎంత చెప్పినా, ఎన్నిసార్లు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా లాభాలు ఖర్చు అయిపోతాయి. కానీ ఒక ఓటుతో 5 సంవత్సరాల కాలం పాటు మన బిడ్డలు రాజ్యాధికారంలో కూర్చోబెట్టవచ్చు. అది ఆలోచన చేయండి. మన ఓట్లు మందికి వేసి మనం మంది చుట్టూ తీయకుండా మన ఓట్లు మనకి వేసుకొని మన బిడ్డలు రాజ్యాధికారం వైపు నింపితే అట్లాంటి ఆలోచనలు ఇలా వస్తాయి. ఒక్కొక్క పదవిని మనం పొందొచ్చు, ఒక్కొక్క అవకాశాన్ని మనం పొందొచ్చు. ప్రతి గ్రామాన ముద్రాజు బిడ్డలు ఉన్నారు, ప్రతి గ్రామాన వేలాది ఓట్లు ముద్రాలు ఉన్నాయి. కానీ అక్కడ మన రాజకీయ నాయకులు చెప్పుకుంటూ పోతున్నారు. జిల్లా స్థాయిలో రాజకీయ నాయకులు ఒక్కరు కూడా, మండల స్థాయిలో రాజకీయ నాయకులు ఒక్కరు కూడా జిల్లా మంది దొరకరు. మరి ఏమైనా ఇంతమంది ఇన్ని ఓట్లుండి ఇన్ని లక్షల మంది ఉన్న ముద్రాలు నాయకులు చేసేది చాలా సందర్భంలో మాట్లాడుతున్నాం. యువత అయితే ఆలోచించాలి, యువత రాజకీయాల వైపు రావాలి. యువత విద్యార్థి ఒకటి అనుకునే కాదు, భవిష్యత్తులో రాజకీయాల్లో రావాల్సిందే కోరుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు కొడుకు అయిన నాయకుడు, భార్య అయిన నాయకుడు, కొడలవుతున్న నాయకుడు, అల్లుడు అవుతున్న నాయకుడు, కానీ ముద్రాజు బిడ్డలు ఇప్పటికీ నాయకులు అవుతలేరు.
స్థాయికి ఎదగాలి. అలా ఎదుగుతూ ఉంటేనే మన జాతి బాగుపడుతుంది, మన జాతికి రాజ్యాధికారం వస్తుంది. అప్పుడు మనం అనుకున్న అన్ని సాధించుకోవచ్చు. ఇలా పెన్షన్కి మొదలు పెడితే బీసీ వరకు రావాలంటే కొట్టాలా 14 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం బీసీ రావాలి. మొన్ననే రీసెంట్లీ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చాక బీసీ కమిషన్ వేసింది. బీసీ కమిషన్ ముందు కూడా నిజామాబాద్కి వెళ్ళి ఈ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా యొక్క స్థితిగతులు మొత్తం రిపోర్ట్ ఇచ్చాం. మొత్తం చెప్పిన ఈ జిల్లాలో 8 లక్షల మంది ఉంటారున్నారు. మరి ఎందుకు అన్యాయం జరుగుతుంది? 70 ఏళ్ళుగా బీసీలకు బీసీలో ఉన్నాం. మనకు బీసీని అన్యాయం చేసాడు. బీసీ ఏముంటే నా బిడ్డకి ఇలా 1100 మంది ముద్దాకు ఉద్యోగాలు అన్యాయం జరిగిందని స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆ రిపోర్ట్ తీసుకుపోయింది. కమిషనర్ గారు రిపోర్ట్ ముఖ్యమంత్రిలో డిస్కస్ చేస్తామని చెప్పారు. అందరిలోనే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అంతేకాకుండా బీసీ మన కార్పొరేషన్ ఇవ్వని చెప్పాం, అడిగా కొట్టాం. గవర్నమెంట్ కార్పొరేషన్ వేసింది, కానీ ఇప్పుడు ఒక పైసలు నిధులు చేయలేదు. ప్రభుత్వానికి 20 అడుగుతున్నారు. కమిటీ వేసి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోతుంది, కానీ మళ్ళా పైసలు నిధులు పెట్టలేదు. కాబట్టి మినిమం 1000 కోట్ల రూపాయలు ముద్దారు కార్పొరేషన్ కేటాయించి ఈ ముద్దారు పనులు ఆత్మహత్య ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. మరి కమిటీని కేవలం 4 చేశారు, కానీ అది సరైనది కాదు. 1000 కోట్లకి 100% సబ్సిడీ పైన ముద్దారులు ఉపాధి పరంగా ఉద్యోగ పరంగా